నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు మార్చి 3, 2026 మంగళవారం సాయంత్రం ఈరోజు వేస్తున్న ఈ బండి కియా సెల్టాస్ GT ఎక్స్ప్రెస్ GT లైన్ ఆటోమేటిక్ డీజిల్ బండి. 2023 11 నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. 2024 జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది. 2039 వరకు మందరి జీవితకాలం ఉంటుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. బండికి పానోరామిక్ సన్ రూఫ్ వస్తుంది. వెంటిలేషన్ సీట్స్ ఉంటాయి. డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది. కో డ్రైవర్ నార్మల్ సీట్ వస్తుంది. పుష్ బటన్ వచ్చేది. క్రూజ్ కంట్రోల్, వాయిస్ కమాండింగ్, ఆటో క్లైమేట్, 360 డిగ్రీ కెమెరాస్, ముంగట వెనుక సైడ్ మిర్రర్లలో కూడా కెమెరాలు ఉంటాయి. ఈ బండి కలర్ స్పెల్లింగ్ చెప్తా సార్, నాకు ఇది ఇంగ్లీష్ రాదు, స్పెల్లింగ్ చెప్తా, మీకు చదువుకోరి, మీకు ఓకే అవుతుంది. కలర్ వచ్చేసి PEWTER OLIV అలైవ్, పేవటర్ అలైవ్ అని ఉంది కలరు, మనకు తెలియదు అందుకే స్పెల్లింగ్ చెప్పిన. టైర్లు రన్నింగ్ 4 టైర్లు కూడా 70-75% ఉన్నాయి. స్టెప్ని 100% ఉంది. 46,300 కిలోమీటర్ తిరిగింది. రీడింగ్ జెన్యూన్, టాంపరింగ్ కాదు. బానెట్ నుంచి డిక్ వరకు, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే. బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది. మీకు ఆర్సీ కార్డు ఇస్తా, షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోర్రి. ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు. ఈ బండికి మన దగ్గర పేపర్లకు 2 లక్షల పైన ఖర్చు వస్తుంది. ఇది కొత్త బండి 24-25 లక్షలు ఉంటుంది. ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ వచ్చింది. ఇది ఓల్డ్ షేపు. 23లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. 24లో రిజిస్ట్రేషన్ అయింది. కియా సెల్టాస్ GT ఎక్స్ప్రెస్ GT లైన్. ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద 247 నెంబర్ నాదే, నాకే కాల్ చేయరు, ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలోకి అయితే 25,000 కమిషన్ ఇవ్వాలి. బై రోడ్ బండి రావడానికి 25,000. పుసుకుదేదో పేపర్. బండి మొత్తం జెన్యూన్ ఉంది సార్, ఎక్కడ కూడా ఏపీసీ కూడా రిప్లేస్ లేదు. అంకల్ అత్తండి. ఈ నెంబర్ రాదే సార్, దీనికే కాల్ చేయరి. ఫ్రంట్ పొజిషన్ చూసుకోరు సార్, ఒరిజినల్ ఉంది, ఎక్కడ కూడా పానవెట్లేదు. హెడ్ లైట్లు కూడా కంపెనీ ఉన్నాయి. ఫెండర్లకు కూడా పానవెట్లేదు సార్. బానెట్ షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది, షోరూమ్ నుంచి వచ్చిన బానెట్. బానెట్ కూడా ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు. ఇది రేర్ కలర్ బాగా నీట్గా ఉంది. లెఫ్ట్ సైడ్ సేసి ఓకే, రైట్ సైడ్ సేసి ఓకే. ఇంజన్ సీల్ ఉంది, ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు. ABS ఉంది, నీళ్ళలో మునిగిన బండి కాదు. 2013 నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, 2023 నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, 2024 జనవరి రిజిస్ట్రేషన్. డైమండ్ కట్ అలై వీల్స్ వచ్చినాయి బండికి. పానోరామిక్ సన్ రూఫ్ ఉంది. ఒక్క గ్లాస్ మారలే, ఒక్క పీస్ మారలే సార్. బంపర్లు కూడా ఒరిజినల్ ఉన్నాయి. బండికి 6 ఎయిర్ బ్యాగులు వస్తాయి. వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి. 6 ఎయిర్ బ్యాగ్, సీట్లలో 2 వస్తాయి. ఈ పిల్లర్లలో 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ఇంటీరియర్ చూసుకోరు, ఎక్దమ్ నీట్గా ఉంది. బటన్ సిస్టమ్, హ్యాండ్ బ్రేక్ ఇచ్చిండు బండికి. బండికి రియర్ ఏసీ ఇచ్చిండు. వెనకాల 2 ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇది ఎయిర్కి సంబంధించింది. ఇది బండి ఫ్రంట్ పొజిషన్. పానోరామిక్ సన్ రూఫ్ ఉంది. స్టెప్ని ఇప్పటివరకు వాడలేరు సార్. 360 డిగ్రీ కెమెరాస్ వస్తాయి బండికి. స్టెప్ని చూసుకోరి, షోరూమ్ నుంచి ఎట్లా వచ్చింది అట్లనే ఉంది. డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. 46,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. బండికి రియర్ సెన్సార్స్, రివర్స్ కెమెరా, బ్యాక్ వైపర్ ఉంది. GT లైన్ ఇది. కియా సెల్టాస్ GT ఎక్స్ప్రెస్ GT లైన్ సార్. 70-80% ఉన్నాయి రన్నింగ్ టైర్లు. బండికి 4 విండోస్ కూడా ఆటో విండోస్ వచ్చినాయి. సెంటర్ లాకింగ్, మిర్రర్ క్లోజింగ్ అండ్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంది. ఆటో గేరు, పుష్ బటన్ వచ్చింది. క్రూజ్ ఉంది, వాయిస్ కమాండింగ్ ఉంది. 46,190 కిలోమీటర్ తిరిగింది. ఆటో గేరు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్స్, AC ఉంది. ప్లస్ బండ్లే ఇంత పెద్ద డిస్ప్లే ఉంది సార్. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు, టైం కాడ నుంచి ఇక్కడ దాకా డిస్ప్లే ఉంది. సన్ రూఫ్ ఓపెన్ ఉందని మనకు డిస్ప్లేలో చూపెడుతుంది. ఇది చాబీ మనం బండి బయటకు వెళ్ళి ఒత్తితే ఇంజన్ స్టార్ట్ అవుతుంది సార్. మనం డోర్ ఓపెన్ చేయకుండా ఇంజన్ ఆఫ్ చేయొచ్చు, స్టార్ట్ చేసుకోవచ్చు. వైర్లెస్ ఛార్జరు లేదు. పానోరామిక్ సన్ రూఫ్ ఉంది సార్. సన్ రూఫ్ వర్కింగ్లో ఉంది. కస్టమర్ ధర 18,25,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్, మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి. మన దగ్గర ఈ బండికి పేపర్లకు ఈజీగా 2 నుంచి 3 లక్షల దాకా ఖర్చు వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి సార్, ఓనర్ తోటి మాట్లాడిస్తా. కొత్త బండి 24-25 లక్షలు ఉంటుంది. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.